మనం బాగున్నప్పుడు మనతో అందరూ ఉంటారండి. ప్రతి ఒక్కరు ఉంటారనమాట. మనతో ఉండి అబ్బా! ఆహా! అంటారనమాట. ఒక్కసారిగా మన స్థాయి పడిపోయిందనుకోండి, అప్పుడు చూడండి అసలైన వ్యక్తులు ఎవరుంటారు మన లైఫ్‌లో. ఒక్కరు కూడా ఉండరు. అందరూ ఒక్కొక్కరు మెల్లగా జారుకుంటారనమాట. ఎందుకంటే మనం ఎక్కడ వాళ్ళని సాయం అడుగుతారు అని చెప్పి అలిగిపోతారు. పలకరించినా కూడా పలకరండి. అలాంటి మనుషులు ఉన్నారు సమాజంలో. సో అలాంటి మనుషుల మధ్య నువ్వు ఎందుకు చెప్పు? వాళ్ళు పోతున్నారా, పోనివ్వు. నువ్వు పడే అవమానాలు, నువ్వు పడే కష్టాలు, బాధలు, కన్నీళ్ళు అన్నీ భరించు. ఎందుకు దేవుడు నీకు పెడుతున్న పరీక్ష అంటే, నీకు మంచి రోజులు వస్తాయి అనే ముందుగా దేవుడు ఇలాంటి స్క్రాప్ అంతా నీ లైఫ్లోంచి ఒక్కొక్కటిగా తీసేస్తున్నాడు అనమాట. అది నువ్వు గమనించుకోవాలా. అంతేగాని వాళ్ళు పోతున్నారని వదిలిపెట్టి బాధపడని అలాంటివి చేయకండి. ఎందుకంటే మనకంటూ మంచి రోజులు వస్తున్నప్పుడు, ఆ మంచి రోజులు బతకాలనుకున్నప్పుడు ఇలాంటి స్క్రాప్ అంతా దేవుడు ఒక్కొక్కటిగా మెల్లమెల్ల తీస్తారనమాట. అది గమనించుకోవాలి. చూస్తున్నా కదా సమాజంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారో. డబ్బు ఉంటేనే పలకరింపు, లేకుంటే లేదు. అలాంటి మనసు మధ్య మనం బతున్నాం అనమాట. సో పలకరించిన వాళ్ళు వదిలిపెట్టేసేయి, బాధపడద్దు. ఎందుకంటే నీ లైఫ్లో నుంచి ఒక చెత్త అనేది పోతుంది అని గుర్తుపెట్టుకో. దేవుడు అనేవాడు మంచోళ్ళు చూస్తున్నాడు కాబట్టి అలాంటి చెత్తని నీ లైఫ్ నుంచి తీసుకున్నాను అనమాట. తెలుసుకొని ఇక మీదట నా బంధువులే, నా వాళ్ళే, నా అక్క, నా చెల్లి, నా తమ్ముడు, నా బంధాలు అన్నీ వదిలిపెట్టేసి అంతే. ఇంకా నీ గురించి పడుచుకున్నప్పుడు డోంట్ కేర్, వదిలే. తర్వాత నువ్వు ఒక స్థాయికి వచ్చినాక ఇలాంటి స్క్రాప్ అంత ఎంత ఉందో తెలుసాయన్నమాట. అప్పుడు నీకు ఎవరు ఉంటారో మిగిలిన వాళ్ళు నిజమైన ఆప్తులు. నీకు లేనప్పుడు నీకు ఎంతమంది ఉంటారు అనేది లెక్క పెట్టుకొని చూడు. తక్కువ ఉంటారు, ఒకరా ఇద్దరా ముగ్గురా అంతే. సో బీ హ్యాపీ. వాళ్ళు పోని, ఉన్నవాళ్ళు ఉండని అంతే. డోంట్